కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పూర్వాల మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు పూర్వాల పెద్ద చెరువు కింద ఉన్నటువంటి పంట పొలాలు పరిశీలన భాగంగా ఈ మలకతో ఆనుకొని ఉండి ఈ విధంగా వరి అక్కడే నేలమట్టమైపోయి నీళ్ళల్లో మునిగిపోయి నీళ్ళల్లో అసలు పంట వేయని విధంగా మొలకలు రావడం జరిగింది. ప్రధానంగా ఈ విధంగా మొలకలు అక్కడే వరి నేలమట్టమైపోయింది కనుక మొత్తము నియోజకవర్గంలోని కల్సపాడు, కాచినాయన, బీకోడూరు, పూర్వామిల, అట్లూరు మండలాల్లో ఉన్న రైతులు కూడా ఈ విధంగానే నేలమట్టమైపోయి మొత్తం అన్ని మొలకలు రావడం జరిగింది. వెంటనే బద్వేలు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మండలంలోని రైతులు ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా వరి కానీ, అదేవిధంగా అరటి కానీ, బొప్పాయి కానీ, జామ కానీ పంటలు, దానిమ్మ లాంటి పంటలు అన్నీ కూడా మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. ఏ ఒక్క పంట కూడా చేతికి రైతుకు అందలేదు. అందువలన ప్రతి ఒక్క పంట నష్టపోయిన ప్రతి రైతు కూడా ఈ విధంగా నష్టపరిహారం వాటిల్లే విధంగా సచివాలయ సిబ్బంది ప్రతి రైతు వద్దకు వెళ్ళి ఈ క్రాస్ చేయని వాళ్ళకి కానీ, ఈ క్రాస్ చేసిన వాళ్ళకి కానీ అందరికీ కూడా నష్టపరిహారం అందించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బద్వేలు ఏరియా సమితి పక్షాన మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా అధికారులు, అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కూటమి ప్రభుత్వం, మేము రైతు ప్రభుత్వం, రైతులే మాకు దేవుళ్ళు, రైతుల దేశానికి అన్నం పెట్టే రైతులే మాకు ముఖ్యమని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పడం కాదు. ఈ విధంగా నష్టపోయి నీళ్ళల్లో మోకాలు లోతుల్లో నీళ్ళల్లో ఉంటే ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి పరామర్శించడం కానీ, రైతు నష్టపోయిన అడగడం కానీ ఈ విధంగా ఉంది. అరాకొర పంట కోసుకుంటే అవి ఎక్కడ రోడ్ల మీద కోసుకుంటే తడిసి ముద్దయిపోయి మగ్గు వాసన వచ్చేసి అసలు దుర్వాసనతో విడదీసుకోవడానికి కూడా లేకుండా పోయింది. ఈ విధంగా రైతులు ఇబ్బంది పడతా అంటే పాలక ప్రభుత్వం ఏం ముద్రనిద్రలో ఉన్నది, ఏం చేస్తుందని చెప్పి అని నేను అడుగుతా ఉన్నా. వెంటనే అధికారులు, అటు పాలక ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నా.